వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మొత్తం ప్రపంచం టెక్నాలజీ శాసిస్తుంది. ఇవాళ గతంలో కమ్యూనిటీ మెడిసిన్ ఉండే, కమ్యూనిటీ మెడిసిన్ కాస్త ఇండివిజువల్ మెడిసిన్గా ఇప్పుడు మారిపోయింది. కమ్యూనిటీ మెడికల్ సెంటర్ కాస్త ఇవాళ ఇండివిజువల్ మెడిసిన్ సెంటర్గా మారిపోయింది. అమెరికా ఇవాళ పర్సనలైజ్డ్ మెడిసిన్ వినియోగం అనేది విపరీతంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి జీన్స్లో టెక్నాలజీలో తేడాలు ఉన్నాయి. సో ఇవాళ నీకు పడే మెడిసిన్, నీకు ఇచ్చే మెడిసిన్ ఇంకో మనిషికి సేమ్ రోగం వచ్చిన పరిస్థితి ఇచ్చే ఆ ట్రీట్మెంట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నీ జీన్స్ వేరు, ఆయన జీన్స్ వేరు. బట్ నీకు వచ్చిన రోగం యొక్క ఫలితాలు వేరు, ఆయనకు వచ్చిన రోగం ఫలితాలు వేరు. సరే, ఇద్దరికి వచ్చిన క్యాన్సర్ అయినా ఇంకో రోగమైనా ఏ రోగమైనా వచ్చినా కూడా ఆ రోగము నీ లోపల ట్రీట్మెంట్ విధానం వేరు, ఆయన లోపల ట్రీట్మెంట్ విధానం. ఎందుకంటే ఆయన జీన్స్ వేరు, నీ జీన్స్ వేరు. సో కాబట్టి ఒక కుటుంబంలోనే ఒక తమ్ముడు కానీ అన్న కానీ సేమ్ జీన్స్ కూడా వచ్చే అవకాశం లేదు. జీన్స్ మ్యుటేషన్ మారే అవకాశం. అంటే ఇవాళ జీనోమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రధానంగా పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒక వ్యక్తికి ఒక రోగం వస్తే ఆయనకు వేరే మెడిసిన్ ఇవ్వాలి, అదే రోగం సేమ్ రోగం ఇంకో మనిషికి వస్తే ఆయన ఇంకో మెడిసిన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరు జీన్స్ వేరు బట్ రోగం ఒకటే కావచ్చు. సో ఒక మందు సేమ్ ఆ వ్యక్తికి పనిచేసిన మందు ఇంకొక వ్యక్తికి పనిచేయదు. కాబట్టి ఇలా ఏమంటున్నారంటే సింగపూర్ మెడిసిన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే వాళ్ళు ప్రతి వ్యక్తికి తన శరీరాన్ని, తన తత్వాన్ని బట్టి ఆయన ఎదుర్కొంటున్న అనారోగ్యానికి తగిన పర్సనలైజ్డ్ మెడిసిన్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకేటి హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చీఫ్ మెడికల్ అధికారి మిట్సుహిరో మొరిమోటో అన్నారు. ఇలా HSCలో ప్రారంభమైన బయో ఏషియా సదస్సులో ఆయన ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. మనిషి చేతి వేళ్ళు ఒకే తీరుగా ఉండని విధంగా ప్రతి ఒక్కరి శరీరతత్వం కూడా వేరువేరుగా ఉంటుందని, ఒక ఔషధం ఒకరికి మంచి ఫలితాలు ఇస్తే అదే మందు మరొకరికి దుష్ఫలితాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలోనే పలు దేశాల్లో పర్సనలైజ్డ్ మెడిసిన్ వినియోగం పెరిగిపోయిందని, ఏ వ్యక్తికి ఇచ్చే మెడిసిన్ ఆ వ్యక్తికి ఇస్తేనే పనిచేసే విధంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇండియా కూడా దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నాడు ఈ జపాన్ శాస్త్రవేత్త. అంతేకాకుండా ఆయన ఏ టార్గెటెడ్ మెడిసిన్, ఒక రోగికి ఇచ్చే మెడిసిన్, ఒక రోగికి ఇచ్చే యాంటీబయాటిక్స్ మరొక రోగికి ఇవ్వలేమని, ఒకళ్ళు ఇచ్చినా పని చేయకపోవచ్చని, ఆ రకంగా పర్సనలైజ్డ్, సో నొప్పి లేని మెరుగైన చౌక వైద్యము ఇవాళ టెక్నాలజీ రంగంతో ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధ్యమైంది. కాబట్టి బయో ఏషియా చర్చాగోష్ఠిలో ఇలా ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత పూర్తిగా బయోమెడికల్ సైన్స్ కానీ, సో బయో ఇంజనీరింగ్ సైన్స్ కానీ, ఇప్పుడు బయో టెక్నాలజికల్ సైన్స్ కానీ అన్నీ టోటల్ ఏఐతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇలా ఏఐ మొత్తం శాసిస్తుంది. కాబట్టి ఇలా ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత నానో టెక్నాలజీ మనం చాలా గొప్పది అనుకున్నాం. దానికంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఇంకా అద్భుతమైన టెక్నాలజీ. ఇవాళ ఒకప్పుడు పెద్ద ఆపరేషన్లు చేసి పొట్టంతో చేసి ఆపరేషన్ చేస్తే ఇప్పుడు ఏ పొట్ట చేల్చకుండానే చిన్న నానో పార్టికల్స్తో లోపల ఏ క్యాన్సర్ రోగంతో సహా దేనైనా ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రతి వ్యక్తి తత్వము, శరీర తత్వాన్ని బట్టి రోగాలు ఉంటాయి. కాబట్టి ఆ శరీర తత్వానికి వ్యక్తికి తేడా ఉంటుంది. కాబట్టి ఒకే రోగం, ఒకే మందు ఒక వ్యక్తికి ఇచ్చిన మందు ఇంకొక వ్యక్తికి పడకపోవచ్చు, ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కాబట్టి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవాళ ప్రారంభమైంది ప్రపంచంలో. అందుకే మీరు ల్యాబ్స్ చూడండి, వాళ్ళ అమెరికన్ ల్యాబ్స్లలో అమెరికన్ మెడిసిన్లకు వస్తే ఏ మనిషికి ఆయన సేమ్ ఇద్దరు రోగాలు ఒకటే రోగం ఉన్నప్పటికీ బట్ ఈయన మెడిసిన్ వేరు, ఆయన మెడిసిన్ వేరు. ఎందుకంటే ఈయన శరీరతత్వాన్ని బట్టి ఈ మెడిసిన్ ఈయన పనిచేస్తుంది, ఆ మెడిసిన్ ఆయన పనిచేయదు. సో ఇవాళ అమెరికాలో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్డ్ కంట్రీస్లో అన్నింటిలో కూడా పర్సనలైజ్డ్ మెడిసిన్ వినియోగం పెరిగిపోయింది. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి ఆ రోగానికి ట్రీట్మెంట్ ఉండాలి. కానీ ఒకే రోగం ఒకే మందు అందరికీ పనిచేయదు, అలాగే ఒకే రకమైన ట్రీట్మెంట్ అందరికీ పనిచేయదు. ఆ రకంగా ఇవాళ మొత్తం వైద్య రంగంలో నూతన మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా ఈ జీనోమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత. కాబట్టి వ్యక్తి తత్వాన్ని బట్టి మెడిసిన్ పనిచేస్తుంది తప్ప ఒకే మెడిసిన్, రోగం ఒకటైనా మందు వేరు, రోగం ఒకటైనా ప్రతి మనిషికి మందు వేరు, మందు తత్వం వేరు, తత్వాన్ని బట్టి మెడిసిన్ ఉంటుంది. ఆ దిశగా ఈ నూతన రంగంలో
పర్సనలైజ్డ్ మెడిసిన్లో శరీర తత్వాన్ని బట్టి ఇవాళ ఆ రోగానికి మందు ఉంటుంది తప్ప ఒక రోగానికి ఒక మనిషికి అందరికీ ఒకే మందు ఉండదని చెప్పేసి ఇవాళ మొత్తం శాస్త్రవేత్తలు చేస్తున్నారు. సో ఆ దిశగా ఇవాళ తెలంగాణలో నూతనంగా టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను ఇలా ముఖ్యమంత్రి కానీ అలాగే ఇలా ఆయన దుద్దిల శ్రీధర్ బాబు కానీ టెక్నాలజీ మినిస్టర్ కానీ అద్భుతమైన ఏ టెక్నాలజీకి సంబంధించిన హబ్గా ఇవాళ జీనోమ్ హబ్గా తెలంగాణను హైదరాబాద్ సెంటర్ను డెవలప్ చేస్తున్నాం. తప్పకుండా దాన్ని మనం స్వాగతిద్దాం. జై భీమ్, జై పూరి, జై పెరియార్.